కనిపించిందా? అంటే ఇప్పటివరకు అంత టీడీపీకి అన్నట్టుగా ఉంది కదా, కూటమి అంటే టీడీపీ కూటమినే తప్ప ఎన్డీఏ కూటమి అనే ప్రస్తావన ఎక్కడ రాలేదు కదా. నిన్న అదే క్లారిటీ వచ్చింది. నిన్నటికి లైమ్ లైట్ లోకి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి అన్నట్టు, అంటే బీజేపీ శ్రేణుల్ని తెలుగుదేశం ఓన్ చేసుకోకపోవడం, తెలుగుదేశం శ్రేణుల పట్ల బీజేపీకి సంబంధించిన వైముఖ్యం. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో బాగానే ఉంది, సుజనా చౌదరి ఏరియాలో కానీ, సీఎం రమేష్ ఏరియాలో కానీ అట్లాంటి చోట్ల ప్రాబ్లం రావట్లా. పురంధేశ్వరికి కూడా ప్రాబ్లం ఏం రావట్లా. కిరణ్ కుమార్ రెడ్డికి కానీ లేకపోతే వరప్రసాద్కి కానీ వాళ్ళకి తెలుగుదేశం శ్రేణులు పెద్దగా సహకరించట్లేదు. అట్లాగే మిగతా 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లలో కూడా తెలుగుదేశం ఆశీస్సులతో వచ్చినటువంటి రోషన్ అట్లాంటి వాళ్ళు, అక్కడేమో బీజేపీ వాళ్ళు కలవలేకపోతున్నారు వాళ్ళతో. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు ఇందులోకి వచ్చిన సుజనా చౌదరి ఇట్లాంటి చోట్లన బీజేపీ వాళ్ళు కలవడం తక్కువగా అవుతుంది. అట్లాంటి గ్యాప్స్ నిన్నటితో ఫిల్ అయినాయి అని చెప్పాలి. ఇక తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక అరమరికలు లేనటువంటి పరుగులు పెట్టాల్సి ఉంది. అంటే క్యాండిడేట్ డామినేషన్ లేని చోట్ల బీజేపీ అన్న వీక్ గా కనిపిస్తోంది. అంటే వీక్ అనే మాటని ఎలక్షన్ లో మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే మాణిక్యాలరావు అనేటువంటి ఒక ఫోటోగ్రాఫర్ ఏకంగా ఎమ్మెల్యే మంత్రి అవుతారని ఎవరిని అనుకుంటారు. అలాగే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి అనేటువంటి ఆయన ఏకంగా ఇద్దరు కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఓడించలేదు. కాబట్టి అది మనం ఊహించలేము మంచి చెడు అనేటువంటి.